ఒక్కడు చంద్రబాబు ప్రభుత్వంలో నాకు మా అమ్మ బసిరాలు, ఈ కూడేరు మండలంలో బసివి కొడుకు నేను. 2 ఎకరాల భూమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాలయం భూమి 2 ఎకరాలు ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పటికీ దేవాలయం భూమి ఇచ్చినారు. అదే మా ఎస్సీలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళకి కూడా మేము ధైర్యంగా ప్రభుత్వంలో పోయినాము. ఇప్పుడు పోయలేకోకుండా యాదాంట్లోకి పోలేకోకుండా ఉన్నాము. అదే నాకు 63 ఏళ్ళ ఆధార్ కార్డులో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60లోనూ నాకు ఆధార్ కార్డులో పింఛను రావాల్సింది. ప్రభుత్వం వచ్చినాక రావడం లేదు. మాకెక్కడ తిరిగి చంద్రబాబు నాయుడు కానీ పయ్యవల కేశవాను వస్తే ధైర్యంగా బతుకుతాము, ధైర్యంగా ఉంటాము. నేను వచ్చేసి ఒక కొండలు ఆసం చేసుకుంటున్నా. ఆ కొండలు ఆసం చేసుకునే దానికి కూడా 89లో నింటే అగసాట్లు పడుతున్నా, 92లో నింటే ఇంతవరకు కానీ నాకు ఏంది లేదు. దానికి పట్టా చేసుకుంటూనే ఉన్నాను కానీ ఓ పట్టా ఇచ్చిన వాళ్ళు లేరు. ఏమన్నా అడిగితే ఇస్తాము అంటారు. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఉండింటే ఎట్లా చేసుకుని ఉంటుంది. అందుకాకుండా ఏదో మాకు ఆయన రావాలా. చంద్రబాబు ప్రభుత్వంలో మా అమ్మకి ఎనుగొడ్లు ఇచ్చా, డబ్బులు వచ్చా, దానితోనే మా అమ్మ జీవం చేసుకొని బతకంటున్నాం. అయితే ప్రస్తుతం మీకు సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టినవి ఏమైనా వస్తున్నాయా? ఏంది ఒక్కటి కూడా చంద్రబాబు ప్రభుత్వంలో చాలా వచ్చినాయి. నాకే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఆయన సొమ్ము చాలా తిన్నా. ఇంత చెప్తుండదా ఇంతవరకు కానీ నాకు ఆధార్ కార్డులో 63 ఏళ్ళు ఉన్నాయి కానీ పింఛనీకి సత్వాలయం చుట్టూ తిరిగి చెప్పులే అలసిపోయినాయి. తిరిగి 3 ఏళ్ళు తిరిగినా. వాలంటీర్లకు చెప్పినారు, వారెంట్లు చెప్పినాను, పోయి వాళ్ళని అడిగినాను. ఆ కంప్లీటర్ కొట్టేసారి ఎండు తిరుగుతావన్నా అన్నాడు. పాపం ఎందుకు తిరుగుతావన్నా ఉన్న వేస్ట్ తిరగొద్దు అంటే ఇంక ఊరికే మళ్ళకున్నాను అంతే. ఆధార్ కార్డు భీమ్ కార్డు కూడా అన్నీ తీసుకొని పోయి ఊరినే మాట్లాడి చెప్తున్నారు కానీ నాకేం పనులు అయిందే లేదు. అదే చంద్రబాబు ప్రభుత్వంలో పాపం ఏట్లాడు ఈ ఎస్సీ కాలనీకి 2 ఎకరాల భూమి ఇచ్చి ఈరోజు మాకు ఆ భూమితో నుండి బతుకుంటున్నాం. ఆ భూమితో నుండి బతికి మళ్ళా గుట్టులో నేను అసం చేసుకున్నా. అదే ఇప్పుడు మీకు సమస్య అనేది ఉంది కాబట్టి ఎప్పుడు కూడా విశ్వేశ్వరరెడ్డి గారికి తీసుకెళ్ళదు ఈ సమస్యని. ఈ సమస్య విశ్వేశ్వరరెడ్డి దగ్గర తీసిపోతే అక్కుంది పొన్నాడు అంటాడు. అంటే నేను పోను సార్, నేను పోను కూడా. అదే ఈ కాలం రాకోకుండా ఉంటుందా ప్రభుత్వము? కొన్నాళ్ళు సీకిటి, కొన్నాళ్ళు ఎన్నిళ్ళు, కొన్నాళ్ళు మొబ్బ అంటారు ప్రజలు, పెద్దోళ్ళు అన్నారు. అందుకోసం అట్లే మేము ఇంకా దానికోసం కాసుకున్నాం అంతే. ఉన్నాం. నేను ఏదో అక్కూర పోసుకొని గుట్లో ఏదో బతుక్కుంటున్నాను సార్. అంతే. ఇంకేం చేస్తా సార్ దానికి? మొత్తానికి ఎవరు గెలుచారంటారు ఈసారి? ఒకసారి ఎన్నిలో, ఒకసారి మబ్బు, ఒకసారి చీకటి అన్నారు. ఈసారి వెలుగు ఎవరు? ఈసారి వెలుగు వచ్చేసి పయ్యావుల కేశవ లక్షలో 60-70 వేల మెజార్టీతో గెలిపిస్తాము. ఎందుకంటే మా పడదాలు అట్లుండాలి. మాకు గెలిపిస్తాము, ఆయన గెలుపుతాడు కూడా. మరి చీకటి ఎవరు ఈసారి? చీకటి అయిందా సార్? చీకటి అయింది సార్. ఈ జగన్ చీకటే. జగన్ ఉట్టినా ప్యాంట్లు ఇరిగిపోయినా అంతే, ఇంకేం లేదు. ప్యాంట్లు ఇరిగిపోయినాయి. ఇంక డౌటే కాదు సార్. ఇంకా లేదు. అదే నా భార్యకి 51 సంవత్సరం ఉంటే 18,000 ఇస్తామని అది లేదు. 63 ఏళ్ళు ఉంటే నాకే ఏంది లేదు. ఇదిగో ఇటుకురా జగన్ ఊరిని అనడం కానీ ఆశ కొద్ది పోయినాను సార్. నేను ఏదో భూ పెడతారంటే ఎవరు నువ్వు భూ పెడతా అంటే పోతా కదా సార్ అటుకన్నా కానీ ఆశతో పోయినా ఆశతో పోయినా. అదే మీరు యాక్చువల్గా ఈ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి మారడానికి కారణం ఏంటి? పార్టీ మారడం అంటే సార్ వీళ్ళు చేసే ఇదాయనానికి చాలా మారిపోయినాం మేము. వీళ్ళు చేసే దానికి ఎందుకు మారిపోయినాం మనం? ఇది తిరిగి ఇది మాకే ఈ సత్వాలయం కొంత, అనంతరం కొంత, మళ్ళా కలెక్టర్ ఆఫీస్కి పోతే మళ్ళీ అటింటి ఇటుకే వస్తుంది. అది ఏంటివన్నా ఇచ్చే పోతే ఏం చేస్తా సార్? ఇంకా ఇంత అధ్వానం నాకు ఇచ్చేసి కనీసం నేను మాకు ఎమ్మెల్యే జయరాము ఉన్నప్పుడు, సింగళమాల ఉన్నప్పుడు అంటే నాకు ఓటు వచ్చింది. ఇంత రాజకీయం ఇది వచ్చిన రాజకీయం ఎప్పుడెప్పుడు నాకు ఓటు వచ్చినప్పుడు కూడా చూడలేదు రాజకీయం. హాయ్ సార్, నా పేరు విజయ్ కుమార్.
ఇంతవరకు అయితే ఈ జగన్ ప్రభుత్వంలో చిన్న అవినీతులు అనేది జరిగినాయి. ఇంతవరకు అయింది అమ్మఒడి అంటే అవ్వంటే ఇవ్వంటే మన బడిని నొక్కి ఎప్పుడూ అమౌంట్ పడిపోవలసిందే. ఇంతవరకు అని పడలేదు. 18 ఏళ్ళకి అవి డబ్బులు 18,000 వేస్తాను 48,000కి వాళ్ళ ఏజులకి అవి బటన్ నొక్కాడు కానీ ఇంతవరకు అయింది పడలేదు. కాకపోతే ఏమంటే ఇప్పుడున్న మా మిత్రులకు కానీ మాకు కానీ అన్యాయం జరిగింది ఏమంటే చేనులో పట్టాలు ఉన్నాయి కదా, ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ ఉండే పట్టాలు కానీ పీకేసినారు. అది మా మిత్రులకు జరిగింది, మాకు జరిగింది. ఆ ఉద్దేశం అధికారుల దగ్గరికి వెళ్తే ఆడుకుపోండి ఈడుకుపోండి అని చెప్పారు. కాకపోతే మేము వెళ్ళలేదు. ఇంకా ఇది వద్దులేరా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినా చూసుకుందాం ఉద్దేశంతో ఉన్నాము. దాంట్లో అయితే అవినీతి చాలా జరిగేది. అది డెవలప్మెంట్ అది చేస్తాం ఇది చేస్తామన్నారు కానీ కొద్దిగా చేశారు కానీ అంతా అయితే చేయలేదు. అదైతే చిన్న బాధాకరము. ఇంకోటి ముఖ్యంగా మా దళితులకు సంబంధించిన విషయం ఏమంటే ఎస్సీ కార్పొరేషన్ చాలా మాకు హెల్ప్ చేస్తుండే. ఏదైనా కానీ మాకు కావాలంటే అక్కడ పోయి ఏదో ఒకటి చిన్న హెల్ప్ కానీ చేసుకొని వెళ్తాండి. అది 50-50 మాకు సబ్సిడీ వెళ్తాండే. అది లేదు. దాని ద్వారా ఎనగొడ్లు లేదంటే గొర్రెలు తెచ్చుకొని బాగుపడుతాం మేము దళితులు. అది లేదు. అది లేకుండా చేసినారు. అదైతే చాలా మాకు బాధాకరం అయితే విషయం సార్. యువతకు ఉద్యోగ అవకాశాల పరంగా ఒకప్పుడు చూస్తే అనంతపురంలో కియా అనేది ఓపెన్ అయింది. ఈ ప్రభుత్వంలో ఏమైనా ఓపెన్ అయిందా మీ ప్రాంతంలో? ఏమీ కాలేదు సార్. అంతా ఏది లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మా యూత్ అయితే చదువుకున్న చాలా ఉన్నాము. కాకపోతే ఏదైనా చేసుకుందాం అనుకున్నా కానీ ఏడికి పోయినా మీరు టీడీపీ వాళ్ళు మీకు ఎవరా మేము రాము అనే ఉద్దేశకరంగా చాలా బాధాకరంగా మాట్లాడతారు. ఏదన్నా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా నువ్వు వ్యాపారి టీడీపీ నీకు సరే చూస్తాం అంతే ఆడ వరకునే. మళ్ళీ వెళ్ళినా దాన్ని ఏదైనా ఫైల్ ఇచ్చినా కానీ తీసుకోరనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎంఆర్ ఆఫీస్కి అయినా ఆయన పరిపాలనే, సచివాలయంకి వెళ్ళినా ఆయన పరిపాలనే. మేము ఏదైనా అప్లికేషన్ ఇచ్చా కానీ దాన్ని తీసి పడేస్తారు. అదైతే చాలా బాధాకరమైన విషయం సార్ మా యూత్కి అయితే. అయితే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అయితే అతనికి అనుకూలించిన వాళ్ళకి మాకు అనుకూలించిన వాళ్ళు కాదు కదా సార్. ఇప్పుడు ఎవరైనా కానీ ఒకటే విధంగా అందరినీ చూడాలి కదా. అట్లా లేదండి, అతనికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎక్కువ చూస్తారు. మాకైతే అంత లేదు సార్. అనుకూలించడం అంటే వాళ్ళు ప్రభుత్వం తరపున పనిచేసే ఒక వ్యవస్థనా లేదా పార్టీకి సంబంధించి కార్యకర్తలు అంటారా? పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కదా సార్ వాళ్ళు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మా దగ్గర అయితే చెప్తారు బాగా చేస్తాం అది చేస్తాం బయటకే చెప్తారు. మరి మేము మాకు ఎడ్యుకేషన్ పర్సనల్ కాబట్టి మేము కొద్దిగా ఆలోచించేదా మరి వాళ్ళు చెప్పినా కానీ మరి మేము తెలుసుకోగలుగుతాం ఎవరితో కొద్దిగా అధికారులతోనూ. కాదు అది ఏది అడగదాకా వెళ్ళినదంట ఈడేం అది అని చెప్తారు. అక్కడికి వెళ్ళినాక ఏది ఉండదు అనమాట. అది సార్ జరిగేది. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో మీ ప్రాంతంలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? మేమైతే మా కేసు సార్ వస్తే మేము బాగుంటుందని ఆలోచిస్తాం సార్. అదే డెవలప్మెంట్ చేస్తారు. ఏదన్నా మమ్మల్ని మా యూత్ ఏదైనా పైన ఇవ్వగలము ఏదైనా చేయగలము అనే యూత్ని ముందుకు తీసుకువెళ్తాము అనే ప్రభుత్వం మాకు టీడీపీ ప్రభుత్వం బాగా ఇస్తారు సార్, హామీ ఇస్తుంది. ఈ 5 ఏళ్లలో విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైనా అభివృద్ధి చేశారు, ఇది చేశారు అది చేశారు అనేది చెప్పుకోవాలంటే ఏమన్నా ఉందా ఇక్కడ? వాళ్ళేం తిండి చెప్తున్నారు కానీ మాకైతే ఏంటి అభివృద్ధి కనిపించలేదు, చేయలేదు కానీ సార్. వాళ్ళైతే మేము అది చేసినా ఇది చేసినా చెప్పుకోగలుగుతారు కానీ మాకైతే అంత చూపించడం లేదు ప్రభావం దాని మీద.